కాకతాళీయమా లేకపోతే మరొకటా అన్న విషయం నాకైతే తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రభుత్వ పెద్దలే ఎప్పుడైతే తిరుమల లడ్డూలో పిగ్ ఫ్యాట్ కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది, జంతువుల కొవ్వు కలిపారు అని ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. విమర్శ కాదు, అది తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మాస్టరు మీరు చూడండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తిరుమల వార్తల్లో వస్తూనే ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడండి, తొక్కిసలాట జరిగే భక్తులు చనిపోయిన దగ్గర నుంచి మొదలు ఇట్లాంటివి తీసుకుంటే పైన నాన్ వెజ్లు తినడం ఏంటి, పైన ఏమంటారు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి, బిల్డింగ్ మీద నుంచి జారి ఆ పైన చిన్నపాప చనిపోవడం ఏంటి, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ప్రమాదమా లేకపోతే మరొకట, ఉండిలలో డబ్బులు కొట్టేస్తున్నారు వరుసగా. ఒక్కటని కాదు, మొన్నటికి మన గోగులు చనిపోతే ఎంతో మనం చూసాం. ఆ ఎపిసోడ్ అంతా కళ్ళ ముందే చూసాం. తాగి తిరుమలకు పోతూ ఉన్నారు. ఇంతకుముందు అన్నాడు మనం వినలేదే. అడపా ఎప్పుడో ఒకటి జరిగినాయంటే ఓకేనేమో, కానీ ఏదో ఒక సంఘటనతోటి, ఏదో ఒక విషయంతో తాజాగా చూడండి, వాళ్ళు వీళ్ళు ఏంది ఏకంగా పోలీసులే ఫుల్గా తాగి తిరుమల ఘాట్ రోడ్లో ఆ వాహనానికి ఈ వాహనానికి ఢీ కొట్టుకుంటూ నేరుగా తిరుమలకి వెళ్ళి ఆడ సచివాలయం దగ్గరంట పోయి పోలీసులు సరే ఈ మందు తాగిన పోలీసుల వాహనం ఇంకా దేన్నో ఢీ కొడితే అది ఏకంగా పంచరే అయిపోయిందట. ఇల్లు అలచలు చేస్తున్నారు, ఇంత చేస్తున్నారని చెప్పి అక్కడికి వచ్చి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకునే క్రమంలో 3 పోలీసుల్లో ఒక పోలీసు పారిపోయిందట. ఇంకో ఇద్దరిని పట్టుకున్నారట. ఆ మందు తాగే మిషన్ పెడితే 300 పాయింట్లు చూపించిందట. 300 పాయింట్లు. ఆ పోలీసులు కర్నూలుకి చెందినటువంటి రాజశేఖర్ అట, ఓంకార్ అట, సరావుద్దీన్ అట, 3 ఏకంగా పోలీసులే మందు తాగి పోలీసు వాహనంలో పోయిండట. స్వామి, పోలీసులే మందు తాగి పోలీసు వాహనంలో పోయిండ్రట. ధైర్యం అనాలా, బరితెగింపనాలా, ఏమనాలో తెలియదు కానీ టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశం మీద తను ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ ఒక పాయింట్ అయితే చాలా క్లియర్గా చెప్పారు ఆ పెద్ద మనిషి. ఏమని, అసలు పోలీసులే తాగి పైకి వెళ్తున్నారంటే కారణం ఒకటే. అసలు ఇప్పుడున్నటువంటి పాలక మండలి, ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్కి కనీసం పర్యవేక్షణ కూడా తెలియదు, కనీసం వీళ్ళ పర్యవేక్షణ కూడా లేదు, వీళ్ళ పర్యవేక్షణ అత్యంత దారుణంగా ఉంది అని చెప్పే మనల్ని పట్టుకునేది ఎవరు అని చెప్పి పోలీసులు డైరెక్ట్ పోలీసు వాహనంలో తాగెళ్తున్నారు. రకరకాల సంఘటనలు పైన జరుగుతూ ఉండడానికి కారణం ఇప్పటి వ్యవస్థ పనిచేయకపోవడం, ఆ వ్యవస్థ పర్యవేక్షణలో పూర్తిగా విఫలమని చెప్పి వీళ్ళు భావించబట్టే ఇంత బరితెగింపులకు పాల్పడుతున్నారు అన్నారు. కొట్టి పడేయలేము. మనల్ని ఎవరు రాపేది, మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ఫీల్ ఉన్నప్పుడే ఆడికన్నా పోతూ ఉంటారు ఎవరైనా. కొన్ని బరితెగింపు చేస్తూ పాల్పడుతూ ఉంటారు. బహుశా భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కామెంటు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్లే మనం భావించలేము. ఏది ఏమైనా తిరుమలకు ముడిపడి ఎలాంటి సంఘటనలు అయితే జరగకూడదు, అవి జరుగుతూ ఉండడం మాత్రం ఖచ్చితంగా బాధాకరం. నిజంగానే పాలక మండలి, అక్కడ అధికార యంత్రాంగం వాళ్ళ పర్యవేక్షణ లోపాలు ఉంటే అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఎదురుదాడి చేయడం ఏముందండి, అంటే ఆ కేసులు పెడతాము, ఎదురుదాడి చేసి అది తప్పు, ఇవన్నీ ఎందుకు? ఇవి జరుగుతున్నవే కదా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవే కదా. ఒక్కసారి లేకున్నా ఒకసారైనా కనుక బాధ్యత అనేది ఫీల్ అవ్వాలి. ఎవరైనా జరుగుతున్న తప్పులను అంగీకరించగలగాలి. అప్పుడే కదా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. అంగీకరించకుండా ఎదురుదాడే చేస్తామనుకుంటే జరిగే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ రిపీట్ మోడ్ అనేది ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది.